తొలి విడతగా 40 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రతిపాదన దాదాపు సిద్ధమైందా? ప్రదేశ్ ఎన్నికల కమిటీ ద్వారా ఆమోదం కోసం ఏఐసీసీకి పంపనున్నారా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇది. పార్టీలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు 2009లో గెలిచి ప్రస్తుతం కొనసాగుతున్న వారితో ఈ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల శంఖారావానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ కూడా 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏఐసీసీ ఆమోదమే తరువాయి అన్నట్లుగా ఉంది. రెండు 2014 ఎన్నికల్లో 21 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో 7గురు టీఆర్ఎస్లోకి ఫిరాయించగా పాలేరు, నారాయణ్ ఖేడ్ నుంచి గెలిచిన రామరెడ్డి వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి చనిపోయారు. ఆ స్థానాలను ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో గెలిచిన 21 స్థానాల్లో కాంగ్రెస్ కు 12 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. నర్సంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ కు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు టీడీపీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డితో కలిపితే తాజా మాజీల సంఖ్య 14గా ఉంది. ఈ 14 మందికి తొలి జాబితాలోనే టికెట్లు రానున్నట్లు తెలిసింది. అలాగే 2009 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తరపున 53 మంది గెలిచారు. సీతక్క, నాగం జనార్దన్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో కొందరు ఇతర పార్టీల్లో చేరగా మరికొందరు చనిపోయారు. వారిని తీసేస్తే తాజా మాజీలతో కలుపుకుని సుమారు 40 మంది వరకు ఉంటారు అని, వారిని తొలి జాబితాగా ప్రతిపాదనను పంపే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహాకూటమి సీట్ల సర్దుబాటు వల్ల జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. సూత్రప్రాయంగా నిర్ణయించిన 40 మంది అభ్యర్థుల జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, మల్లు భట్టి విక్రమార్క మధిర, డీకే అరుణ గద్వాల, పద్మావతి రెడ్డి కోదాడ, పొన్నాల లక్ష్మయ్య జనగామ, గీతారెడ్డి జహీరాబాద్, జగ్గారెడ్డి సంగారెడ్డి, సుధీర్ రెడ్డి ఎల్బీనగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ, మరి శశిధర్ రెడ్డి సనత్ నగర్, షబీర్ అలీ కామారెడ్డి, జీవన్ రెడ్డి జగిత్యాల, దామోదర రాజనరసింహ ఆందోల్, టి రామ్మోహన్ రెడ్డి పరిగి, పి విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ లేదా ఖైరతాబాద్, ముఖేష్ గౌడ్ గోషామహల్, రేవంత్ రెడ్డి కొడంగల్, గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి, చిన్నారెడ్డి వనపర్తి, జానారెడ్డి నాగార్జున సాగర్ లేదా మిర్యాలగూడ, దొంతి మాధవరెడ్డి నర్సంపేట, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, సంపత్ కుమార్ అలంపూర్, వంశీచంద్ రెడ్డి కల్వకుర్తి, సుదర్శన్ రెడ్డి బోధన్, మహేశ్వర్ రెడ్డి నిర్మల్, సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, సీతక్క ములుగు, నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. సిడబ్ల్యూసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ 2 రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తూ తగిన నిర్ణయాలు, వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. అభ్యర్థుల జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలపగానే అధికారికంగా పేర్లను ప్రకటించే అవకాశం కనబడుతోంది.